అనమాట సోమశంకరం. నేను అదే డైమండ్ అయిపోయాను. అడ్మిషన్ 2017లో జరిగింది. బట్ ఏ రోజు అయితే ఫస్ట్ కో ట్రైనింగ్ విన్నానో, ఈ డ్రీమ్ రాశానో, ఆ రోజే నేను డైమండ్ అయిపోయాను. అండ్ మీకు డైమండ్ డేట్ కూడా చూపిస్తాను. మీకు డైమండ్ డేట్ కూడా చూపిస్తాను. 13 డ్రీమ్స్ రాశాను, 13 అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ సెకండ్ వన్ సార్ కనిపిస్తే ఒకసారి చదవండి. డైమండ్ డేట్ ఉంది గురుజీ, 17/17/2017 గురుజీ, 12/12/2017 గురుజీ. 12/12/2017 అంటే December 12, 2017లో నేను డైమండ్ అవ్వాలనుకున్నాను. బట్ నా డైమండ్ టీం వచ్చేసి 2017 జనవరిలోనే అయిపోయింది. సెలబ్రేషన్ వచ్చేసి August 20కి జరిగింది హైదరాబాద్ లో. మీరు చూసారు, చాలా మంది సీనియర్స్ చూసుంటారు సెలబ్రేషన్. డ్రీమ్స్ లో పవర్ ఉందా లేదా? కొంతమంది అనుకుంటారనమాట, నాకు తెలుసు అందరి మెంటాలిటీ నాకు తెలుసు. ఏమనుకుంటారంటే వీళ్ళు స్టార్టింగ్ లో జాయిన్ అయ్యారు, లెఫ్ట్ రైట్ మంచిగా అయింది కాబట్టి వచ్చేస్తున్నాయి ఇట్లాగని చెప్పేసి. నో భయ్యా, రాశాం మేము కూడా డ్రీమ్స్. చూస్తున్నారా? మాతో పాటు ఎంతో మంది ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. అందరూ మర్కరీలు కాలేదు, అందరూ ఆడి కార్లు తీసుకోలేదు, కొందరే తీసుకున్నారు. ఈ కో ట్రైనింగ్ లో 20 మెంబర్స్ కూర్చున్నాం. అందులో మీ అప్లయన్స్ లో వస్తారనమాట. నికేష్ సార్ వస్తాడు, నేను అండ్ అభిషేక్ గురుజీ, సోమశంకర్ గురుజీ, కృష్ణయ్య గురుజీ, వీళ్ళందరూ మిగిలారనమాట. మిగతా వికెట్లు ఎగిరిపోయాయి. ఎందుకు? వాళ్ళకి డైరీ దొరకలేదు పాపం. వాళ్ళకి డైరీ దొరకలేదు, డ్రీమ్ రాయడానికి డైరీ దొరకలేదు. వాళ్ళకి డైరీ దొరుకుంటే వాళ్ళు కూడా మాలాగా మర్కరీ అయ్యేది. రోజు డైరీ కోసం వెళ్ళారు గురుజీ, 5 ఏళ్ల తర్వాత వస్తారు. డైరీ కోసం వెళ్ళిపోయారు కదా. మీన్స్ సో నేను రియల్ గా బిజినెస్ ని మాత్రం మనస్ఫూర్తిగా చేశాను అనమాట. వికాస్ గురుజీ ఏదైతే కో ట్రైనింగ్ ఇచ్చాడో అప్పటి నుంచి సీరియస్ గా బిజినెస్ ని చేశాను. మిగతా దేంట్లో అయినా నేను కొన్ని విషయాల్లో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ బిజినెస్ లో మాత్రం నేను మిస్టేక్ చేయలేదు. సో కాబట్టి ఈరోజు నా దగ్గర సక్సెస్ ఉంది. తర్వాత నేను డైమండ్ అయిన తర్వాత ఇంకొక డైరీ ఇచ్చాడనమాట వికాస్ మా గురించి, స్పెషల్ గా తీసుకొచ్చి నాకు, అభిషేక్ గురుజీకి గోల్డెన్ బుక్ అని. ఇందులో ఓన్లీ డ్రీమ్సే రాయాలి అని చెప్పాడు. ఇందులో డ్రీమ్స్ రాశాను అనమాట. అందులో డ్రీమ్స్ మీరు విన్నారంటే షాక్ అవుతారు, వద్దులేండి మరి, ఓకేనా? సో అందులో కూడా డ్రీమ్స్ రాశాను నేను. చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి రెండు వినిపిస్తాను, సార్ ఇది వినిపిస్తాడు. సార్ చదవలేకున్నా గురుజీకి, చదవలేకున్నా. లాస్ట్ వన్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ అని ఉంది చూడండి. మై లైఫ్ టైమ్ డ్రీమ్ 1000 crores. 1000 కదా గురుజీ? 1000 కోట్లు. 1/1/2030. అది క్లియర్ నాకు కనపడతాను. 36. అది అంతవరకే కనపడుతుంది నాకు, అద్దాలు పెట్టినా కూడా సైట్. సో నేను చెప్తాను చూడండి. థ్యాంక్స్ గాడ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ మై న్యూ 5-star హోటల్ ఇన్ హైదరాబాద్ with cost of 1000 crores on 1/1/2036. గ్రేట్ గురుజీ. సో అప్పట్లో హోటల్స్ లలో వెళ్ళేది కదా, అప్పట్లో ఒక డ్రీమ్ క్రియేట్ అయింది అనమాట. మన దగ్గర కూడా హోటల్ ఎందుకు ఉండొద్దు రేపు రాబోయే రోజుల్లో అని చెప్పేసి. సో ఇది వినడానికి మజాగా అనిపించవచ్చు. ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి, కో ట్రైనింగ్ లో కూర్చుంటున్న వాళ్ళకి 1000 కోట్లు పెట్టి హోటల్ తీసుకుంటాడా అని. సో నా లైఫ్ లో అన్ని మజాకే అనిపించినాయి. స్టార్టింగ్ లో ఆడి కార్ తీసుకోవడం మజాకే మా లైఫ్ లో. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి మజాక్ కదా మరి. బట్ ఈరోజు రియల్ అయిందా కలేదా? అవడం కూడా మజాకే. స్టార్టింగ్ లో అన్నారు డైమండ్ అవుతావా, 10,000 టీం అవుతుందా అని. బట్ ఈరోజు లక్షల్లో టీం అవుతుంది. అవుతుందా లేదా? సో స్టార్టింగ్ లో ఏవైతే మజాక్ అనిపిస్తాయో వాటిని సీరియస్ గా తీసుకున్నామంటే అవి రియల్ కూడా అవుతాయి అనమాట. అవునా కదా? కాబట్టి డ్రీమ్స్ మనం బిజినెస్ లో ఎన్ని రోజులు నిల్చుంటాం అనేది డిసైడ్ చేసేది మనం ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకున్న నాలెడ్జ్ కాదు,
మనం ఒక్క కో ట్రైనింగ్ తో మోటివేట్ అయిపోయి 4 రోజులు మోటివేట్ అవ్వడం కాదు, ఒక దిశ ట్రైనింగ్ తో 3 నెలలు మోటివేషన్ మనల్ని బిజినెస్ లో నిలపలేదు. మరి రియల్ గా ఈ బిజినెస్ లో నిలబడాలి అంటే మన డ్రీమ్స్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద సక్సెస్, అంత పెద్ద జర్నీ చేస్తాం. కొంతమందికి డ్రీమ్స్ మీ దగ్గర లేవా, మీ ఫ్యామిలీకి డ్రీమ్స్ ఉంటాయి, మీ మదర్ ఫాదర్ వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి, పెద్ద ఇల్లు తీసుకోవాలి, పెద్ద కారు తీసుకోవాలి, బంగారం కొనుక్కోవాలి అని. లేదా మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండొచ్చు, మీ పిల్లలకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండొచ్చు, వాళ్ళ డ్రీమ్స్ కూడా మీ డ్రీమ్స్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వెళ్దాం, ముందుకు వెళ్తాం. డ్రీమ్ గురించి